హలో నేస్తాలు, నేను మీ కథల వెన్నెల. ఈ రోజు మీకోసం ఒక మంచి కథతో వచ్చేసాను. అనగనగా ఒక అందమైన గ్రామంలో జగన్నాథం అనే వర్తకుడు ఉండేవాడు. ఆయన వ్యాపారంలో ఎంతో సంపాదించాడు. ఊరిలోని అతిపెద్ద భవనం ఆయనదే. ఇంట్లో సేవకులు, పెరట్లో పశువులు, తినడానికి రకరకాల పిండి వంటలు, ఇలా ఏ లోటు లేదు. కానీ జగన్నాథానికి ఒక పెద్ద సమస్య ఉంది. రాత్రిపూట అస్సలు నిద్ర పట్టేది కాదు. మనసంతా ఏదో తెలియని అశాంతి, ఆందోళన. ఎంత ధనం ఉన్నా జీవితంలో ఏదో వెలితిగా అనిపించేది. ఏంటో ఈ జీవితం, ఇంత డబ్బు ఉంది, ఇంత అంతస్తులు ఉంది. ఊళ్ళో అందరూ నన్ను చూసి ఈర్ష్యపడతారు. కానీ నా మనసుకు మాత్రం ఒక్క క్షణం కూడా ప్రశాంతత ఉండడం లేదు. నిద్రపోవడానికి మంచం ఉంది కానీ నిద్ర రాదు. తినడానికి అన్నీ ఉన్నాయి కానీ తిండి సగించదు. అసలు ఈ లోకంలో ఆనందం అనేది ఎక్కడ దొరుకుతుంది? ఒకరోజు మధ్యాహ్నం జగన్నాథం అలసటిగా తన భవనపు కిటికీ పక్కన నిలబడి బయటకు చూశాడు. ఎండ మండిపోతోంది. ఆ ఎండలో రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్ద రావి చెట్టు నీడలో ఒక పేద కూలీ కుటుంబం కూర్చొని ఉంది. ఆ కూలీ పేరు శివుడు. అతని పక్కనే అతని భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ దగ్గర పెద్దగా వంటకాలేమీ లేవు. ఒక చిన్న క్యారేజీలో తెచ్చుకున్న చద్ది అన్నం, కొద్దిగా ఆవకాయ పచ్చడి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు మాత్రమే ఉన్నాయి. కానీ ఆ భార్యాభర్తలు ఎంతో ప్రేమగా మాట్లాడుకుంటూ ఆ అన్నాన్ని ముద్దలు చేసి పిల్లల నోట్లో పెడుతున్నారు. ఆ పిల్లలు ఎగిరి గంతేస్తూ నవ్వుతూ తింటున్నారు. ఆ కూలీ ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. ఒక అద్భుతమైన ప్రశాంతత, సంతోషం కనిపిస్తున్నాయి. ఇదేంటి విచిత్రం? ఆ చెట్టు కింద కూర్చున్న శివుడికి తినడానికి సరైన తిండి కూడా లేదు. రేపటి గురించి వాడికి గ్యారెంటీ లేదు. అయినా వాళ్ళ ముఖాల్లో ఎంత నవ్వు! ఆ పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారు! నా దగ్గర కోట్లు ఉన్నా నేను పొందలేని సంతోషాన్ని వీళ్ళు ఈ చద్ది అన్నంలో ఎలా పొందుతున్నారు? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో నేను తెలుసుకోవాల్సిందే. వెంటనే జగన్నాథం తన సేవకుణ్ణి పంపి ఆ కూలి అయిన శివుణ్ణి తన భవనంలోకి పిలిపించాడు. శివుడు భయపడుతూ చేతులు కట్టుకుని జగన్నాథం ముందు నిలబడ్డాడు. నమస్కారం బాబుగారు, నేనేమైనా తప్పు చేశానా అండి? మా పిల్లలు మీ ఇంటి ముందు అల్లరి చేశారా? లేదు శివుడు, నువ్వు ఏ తప్పు చేయలేదు. నిన్ను ఒక ప్రశ్న అడగడానికి ఇక్కడికి పిలిచాను. నేను గత కొద్దిసేపటి నుండి కిటికీలోంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. ఎండలో ఆ చెట్టు కింద కూర్చొని చద్ది అన్నం తింటున్నారు. కానీ మీ కుటుంబంలో ఉన్న ఆ సంతోషం, ఆ నవ్వులు చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నా దగ్గర ఇంత సంపద ఉన్నా నేను రోజు నరకం అనుభవిస్తున్నాను. మరి మీ దగ్గర ఏమీ లేకపోయినా అంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు? మీ సంతోషానికి రహస్యం ఏమిటి? దానికి శివయ్య వినయంగా నవ్వుతూ, అంత పెద్ద మాటలు ఎందుకు బాబుగారు? ఇందులో రహస్యం ఏమీ లేదు. మా సంతోషానికి కారణం చాలా చిన్నది. మేము ఈ రోజులో బతుకుతున్నాము. పొద్దున్నే లేచి కూలి పనికి వెళ్తాను. ఒళ్ళు హోనమయ్యేలా కష్టపడతాను. ఆ కష్టంతో వచ్చిన డబ్బుతో ఈ రోజుకు సరిపడా బియ్యం కొంటాను. నా భార్య వండిన అన్నాన్ని నా పిల్లలతో కలిసి మనస్ఫూర్తిగా తింటాను. కష్టపడ్డాను కాబట్టి తిన్న వెంటనే హాయిగా నిద్రపడుతుంది. జగన్నాథం, కానీ శివుడు, రేపటి గురించి నీకు భయం వేయదా? రేపు పని దొరక్కపోతే పరిస్థితి ఏంటి అన్న చింత నిన్ను వేధించదా? అప్పుడు శివుడు, బాబుగారు, రేపటి గురించి ఆలోచించి ఈ రోజు ఉన్న సంతోషాన్ని నేను ఎందుకు పాడు చేసుకోవాలి? దేవుడు ఈ రోజుకు కావలసిన కూడు ఇచ్చాడు. రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు. మాకు ఉన్నదానితో మేము సంతృప్తి పడతాం. మా మధ్యన కోపాలు, ఆస్తులు, గొడవలు లేవు. కేవలం ప్రేమే ఉంది. ఆనందం అనేది మీరు దాచుకునే పెట్టెల్లోనో బ్యాంకుల్లోనో ఉండదు బాబుగారు. అది మనసులో ఉండే తృప్తిలో ఉంటుంది. శివుడు చెప్పిన మాటలు జగన్నాథం గుండెల్లో నేరుగా నాటుకున్నాయి. అప్పటి వరకు తను డబ్బు వెనకాల, ఆస్తుల వెనకాల పరిగెడుతూ జీవితంలోని అసలైన ఆనందాన్ని, బంధాలను దూరం చేసుకున్నానని అతనికి అర్థమైంది. జగన్నాథం కళ్ళల్లో నీళ్లతో, ఎంత నిజం చెప్పావు శివుడు! ఎన్నాళ్ళు భ్రమలో బతికాను. సంపాదన ఒక్కటే జీవితం అనుకున్నాను. కానీ నిజమైన ఆనందం, సంతోషం నలుగురితో కలిసి ఉండటంలో, ఉన్నదానితో తృప్తి చెందడంలో ఉందనే చిన్న విషయాన్ని మర్చిపోయాను. ఈ రోజు నా కళ్ళు తెరిపించావు. ఆ రోజు నుండి జగన్నాథం తన ప్రవర్తనను మార్చుకున్నాడు. వ్యాపారాల గురించి అతిగా ఆందోళన పడడం తగ్గించాడు. తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించాడు. సమాజంలో లేని వారికి సహాయం చేస్తూ ఉన్నదానితో సంతృప్తిగా జీవించడం నేర్చుకున్నాడు. అప్పటి నుండి అతనికి రాత్రిపూట హాయిగా నిద్ర పట్టసాగింది. నేస్తాలు, ఈ కథలోని నీతి తెలుసుకుందామా?
సంతృప్తే సగం బలం. ఉన్నదానితో తృప్తి చెందడమే నిజమైన ఆనందం. మరి నేను చెప్పిన కథ మీకు నచ్చిందా? అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మంది ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.